నీలో ఉన్న ఆ దురాశలను తొలగించుకోవాలి. వాటన్నిటిని బట్టి, ఆ దురాలోచనలు బట్టి, ఆ దురాశలను బట్టి ఏమైపోయిందంటే మానవుని హృదయం అంతా కూడా చెడ్డగా నిండిపోయింది. మానవుని హృదయం అంతేడుంది, ఎట్లా ఉంది? చెడుతనముతో నిండిపోయి ఉంది. ఇప్పుడు చెడుతనముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అంటే ఆయన నీ మొర ఆలకించడు, ఆయన నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు చెడుతనమును విసర్జించుకొని దేవుని సన్నిధికి రావాలా. నీ చెడు తలంపులను విసర్జించుకొని దేవుని సన్నిధికి రావాలా. నువ్వు చెడు తలంపులతో, దురాశలతో దేవుని సన్నిధికి వస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుని సన్నిధి చేరదు ఆ ప్రార్థన. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే నీ చెడు ఆలోచనలన్నింటి ఏం చేసుకోవాలి? నువ్వు తొలగించుకోవాలి.